శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరం అక్టోబర్ నెలలో మకర రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో గ్రహస్థితి: సూర్యుడు 9వ స్థానంలో ఉన్నాడు 16వ తారీఖు వరకు. తదనంతరం దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. దశమ స్థానము అనుకూలంగా ఉంటుంది. ఇక కుజుడు ప్రారంభంలో అంటే 20వ తారీఖు వరకు షష్టమ స్థానంలో ఉన్నాడు, అనుకూలం. తదనంతరం సప్తమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, ప్రతికూలం. ఇక బుధుడు 9, 10 స్థానాలలో సంచరిస్తున్నాడు. 9, 10 స్థానాలలో అనుకూలంగా ఉంటాడు. గురు భగవానుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు ఏకాదశ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. శనైశ్చరుడు ద్వితీయ స్థానంలో అంటే ఏలినాటి శని ఇంకా చివరి దశ లోపల ఉన్నాడు, ఇంకా వెళ్ళిపోతాడనమాట. శనైశ్చరుడి యొక్క ప్రభావం ఉంది, ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహువు అనుకూలంగా ఉన్నాడు, 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. కేతువు భాగ్యస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే మకర రాశి వారికి శనైశ్చరుడు వెళ్ళిపోతూ కొన్ని మంచి పనులు చేస్తాడు. అది ఈ మాసంలో జరుగుతుంది, అక్టోబర్ మాసంలో. మిగతా గ్రహాలన్నీ కూడాను అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అనుకూల శాతమే ఎక్కువగా కనబడుతుంది. ఈ మాసంలో ఫలితాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. అయితే మీరు ఒకటి చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే ఖర్చులను నియంత్రించుకోవాలి. ఖర్చులను నియంత్రించుకుంటే మీకు పనులు కలిసి వస్తాయి. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ చదువు, ఉద్యోగము, పెళ్ళి, వ్యవహారము వీటన్నిటి విషయం లోపల కూడాను మీరు మంచి నిర్ణయాలు తీసుకొని వారిని ఒక ఉన్నతమైనటువంటి స్థాయి లోపల నిలపడానికై అన్ని విధాలుగా మీరు ప్రయత్నాలు చేస్తారు. అందులో సఫలీకృతులవుతారు. ఇక ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలు కూడాను బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి శుభ సమయము. ఉద్యోగం దొరుకుతుంది, ఉద్యోగంలో చేరుతారు. కొత్త ఉద్యోగంలో మీరు సంతృప్తిగా కూడాను ఉంటారు. అయితే ఆదాయపరంగా కొంత మీకు అస్థిరత, అన్సర్టనిటీ ఉన్నప్పటికీ పని లోపల మాత్రం మీరు తృప్తిగా ఉంటారు. అన్నదమ్ముల మధ్యన స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది. కలిసి పనులు చేస్తారు. వ్యాపార లావాదేవీలు సంతృప్తిగా కొనసాగుతాయి. కోర్టు కేసులలో అనుకూలం. ఇంటి వాతావరణం సంతృప్తిగా ఉంటుంది. భార్యా పిల్లలతో సంతోషంగా గడుపుతారు. కావలసినటువంటి వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. అయితే చేపట్టిన ప్రయాణాలు మట్టుకు మీకు కలిసి వస్తాయి. కొన్ని ప్రయాణాలు మీరు వాయిదా వేసుకుంటారు ఏదో కారణంతో. అయినప్పటికీ ప్రయాణాలు మాత్రము ఓవరాల్గా మీకు బాగా కలిసి వస్తాయి. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి పనులను నిర్వర్తించడం మూలకంగా మీకు కొన్ని పనుల లోపల అనుకున్న దానికంటే కూడాను ఫలితం ఎక్కువ రేటు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు కనబడుతున్నాయి. ప్రారంభంలో కొంత వృధా ఖర్చులు ఉన్నాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. తద్వారా కొన్ని ఇబ్బందులు, వ్యాధులు రావడము, అనారోగ్య సమస్యలు, మెడిసిన్స్ వాడేటువంటి పరిస్థితి, ఇలాంటివి కొన్ని ఫలితాలు కనబడుతున్నాయి. అయితే ఓవరాల్గా మకర రాశి వారికి ఫలితాలు అనుకూలంగానే ఉన్నాయి. అయితే ముఖ్యంగా 2వ స్థానంలో శనైశ్చరుడు, కేతువు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ 2 గ్రహాలకు
పరిహారం చేసుకున్నట్టయితే మిగతా గ్రహాలు అన్నీ కూడాను అనుకూలంగా ఉన్నాయి. శనీశ్వరుడికి ఏం చేయాలి? నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. నవగ్రహ దేవాలయంలో శని భగవానుడి పైన నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. నువ్వుల నూనె పోసి ఆ శనీశ్వరుడి దగ్గర నువ్వులు నైవేద్యంగా పెట్టండి. తర్వాత నల్ల వస్త్రము, నువ్వుల నూనె, నువ్వులు ఇవి దానం ఇవ్వండి. ఏలినాటి శని ఉన్నాడు గనక శనీశ్వరుడు 2వ స్థానంలో మీరు ఈ దానం చేసినట్టయితే ఆ శని యొక్క ప్రభావము, దుష్ప్రభావం తగ్గుతుంది. తర్వాత ఆంజనేయ స్వామిని కొలవండి. మీకు ఒకే దేవాలయంలో నవగ్రహాలు, ఆంజనేయ స్వామి ఉన్నట్టయితే ముందు నవగ్రహ దేవాలయానికి వెళ్ళి శనీశ్వరుడికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని కాళ్ళు గడుక్కున్న తర్వాత మీరు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామిని కొలవండి. అప్పుడు మీకు బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. సంకటహర గణేశ స్తోత్రం అనేటువంటిది ఉంటుంది. దాన్ని మీరు ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆ కేతువు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. ఈ విధంగా చేసినట్టయితే మీకు మకర రాశి వారికి మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఫలితాలు దాదాపు మీకు 70% వరకు అనుకూలంగానే ఉంటాయి. వీటిని మీరు ఫాలో కండి. పరిహారాలను పూర్తిగా చేసుకోండి. భగవంతుడిపై మనస్సు నిలపండి. ఈ విధంగా మీరు పరిహారాలను చేసుకున్నట్టయితే శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.